ఎలా ఉన్నారు? నేను ఇది 14 ఏప్రిల్కి తిరుపతి ఋషి భవన్ అడ్వెంచర్ పార్క్కి వెళ్ళాను. ఇది గుజరాత్లో ఉంది, అహ్మదాబాద్ దగ్గరలో. ఇంకా చాలా బాగుంది ఇది. మేము అహ్మదాబాద్ దగ్గరలో అంటే ఇది హిమ్మత్ నగర్ అని ఉంది, అటు సైడ్ ఉందన్నమాట. ఇది చాలా బాగుంది. ఇంకా ఎంట్రీ ఫీజు 150 అనమాట పర్ పర్సన్. ఇదే ఎంట్రన్స్ దగ్గర చక్కగా ఫ్లవర్ అయి పెట్టారు. పిక్స్ దిగితే అక్కడ బాగుంది చాలా. ఇంకా ఇది శివలింగది పెద్దది ఉంది, చాలా బాగుంది. అందరూ వీళ్ళు బెల్ కొట్టాలని ట్రై చేశారు కానీ అవ్వలేదు. అది చాలా పైన ఉంది కాబట్టి ఇంకా ఎంజాయ్ చాలా చేశారు. గ్రీనరీస్ చాలా ఉంది, ఎండాకాలంలో ఏం బాధ లేదు. ఇంకా ఇక్కడ కూర్చుని పిక్స్ దిగారు, ఓల్డ్ హౌస్ లాగా. ఇది వాటర్ది బోటింగ్ అవన్నీ ఉన్నాయి కింద. బోటింగ్ బంద్ చేశారు, ఇప్పుడు క్లోజ్ ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి. ఇంకా మేము పైన బ్రిడ్జ్ లాంటిది కట్టారు. ఇటు సైడ్ ఏమో పెద్దోళ్ళది బోటింగ్ ఉంది, అటు సైడ్ ఏమో చిన్నపిల్లలకి బ్యాక్ సైడ్లో కూడా ఉంది చిన్నపిల్లలది. వాటర్ పార్క్ కూడా ఇక్కడ ఉంది అన్నమాట, చిన్నపిల్లలతో సహా ఉంది అక్కడ. చాలా బాగుంది. ఇంకా ఇది ట్రైన్ పైనుంచి ఇచ్చారు. ఇది ట్రైన్ చాలా బాగుంది. ఈ ట్రైన్ టికెట్ కోసం మేము పైన బ్రిడ్జ్కి వెళ్ళాము, కానీ మాకు అది ఎక్కడ దొరికిద్దని తెలియలేదు. ఇది వాళ్ళు బాయ్ చెప్తున్నారు, మేము కూడా బాయ్ చెప్తున్నాం అనమాట. మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి, ఇంకా మా ఫ్రెండు, నా డాటర్, నేను, ఇంకా మా అక్క వాళ్ళ అబ్బాయి ముంబై నుంచి వచ్చారు. ఇటు సైడ్ ఏమో వాటర్ బాల్ అని బ్యాక్ సైడ్లో ఇవన్నీ ఉన్నాయి ఆడుకుంటాకి పిల్లలకి. వీళ్ళు వెళ్ళి ఆడుకున్నారు. ఇక్కడ మేము పిక్స్ దిగుతున్నాము. చాలా గ్రీనరీ చాలా బాగుంది. ఇక్కడ చిన్నపిల్లలు కూర్చున్నట్టుగా స్టాచ్యూస్లు ఉన్నాయి ఇక్కడ. ఇవి చాలా బాగా ఉన్నాయి, అసలు అవి చూస్తున్నట్టుగా ఉన్నాయి అందరికీ. ఇది హార్స్ రైడ్ చేశారు వీళ్ళు ఇద్దరు. ఇంకా మా అక్కల అబ్బాయి కూడా ఫస్ట్లో వాడు వెళ్తా అన్నాడు, తర్వాత ఏడిచాడు, నేను వెళ్ళనని భయపడ్డాడు. మళ్ళీ వీళ్ళిద్దరు వెళ్ళినాక వాడు నేను వెళ్తానని మళ్ళీ వాడు ఇక్కడ లాస్ట్లో కూర్చున్నాడు అనమాట. ఇచ్చగా హార్స్ రైడ్ ఉన్నాయి, యానిమల్ రైడ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఇంకా ఇదిగో మా అక్కల అబ్బాయి కూర్చుని మేము వెళ్ళి తిరిగిన తర్వాత లాస్ట్లో అంటున్నాను నేను వెళ్తాను అని. వీళ్ళు డ్రెస్లో అంటే వేరే వేరే డ్రెస్లో కాపాడుతున్నారు, ఎందుకంటే మేము డ్రెస్ తీసుకెళ్ళాము ఒకటి, అందుకనే వేరే కూడా మార్చాము మేము మధ్యలో. దానివల్ల వీళ్ళు డ్రెస్ కూడా చేంజ్గా కాపాడుతుంది. ఇది మేము 1 డేలోనే రిటర్న్ వచ్చేసాము. 1 డే మధ్యాహ్నం 12 అక్కడికి వెళ్ళిపోయి 6కి బయలుదేరిపోయామన్నమాట. ఇది ఇక్కడ వాళ్ళు అలా యాక్టింగ్ నుంచుంటున్నారు వాళ్ళకి మిల్లనే, చాలా బాగుంది వీళ్ళు. ఇదేమో ఇండియన్స్ది పెట్టారు, ఎవరైతే షహీద్ అయ్యారు ఇండియన్స్ వాళ్ళు, వాళ్ళది స్టాచ్యూలు కూడా పెట్టారు. ఇంకా దాని గురించి కూడా ఉన్నాయి లోపల. వీళ్ళు ఇటు బ్యాక్ సైడ్ వచ్చేసారని మేము వెళ్ళలేదు అటు సైడు. ఇంకా ఇది కూర్చున్నారు పిల్లలు దీంట్లో వాటర్ బాల్లో, భయపడుతున్నారు. దాని తర్వాత తన్విక ఒక్కతే వెళ్ళింది, ఎందుకంటే ఆడుకుంటాకి. వాళ్ళకి భయం వచ్చేసింది, మా అక్కల అబ్బాయికి మా ఫ్రెండ్ వాళ్ళ డాటర్కి భయం వచ్చి వాళ్ళు వెళ్ళలేదు. చక్కగా ఆడుకుందే, ఎంజాయ్ చేసుకుందేమో దాంట్లో ఒక్కతే. ఇంకా ఇక్కడేమో ఒక పాండా హౌస్ అని ఉంది. పాండా హౌస్లో చాలా వీళ్ళు ఎంజాయ్ చేశారు. వాళ్ళు కూర్చున్నారు పాండాలన్నీ. ఇది స్టాచ్యూస్లు అన్నీ పెట్టారు. వీళ్ళు చక్కగా దాన్ని కొడతాం కానీ, దాని దగ్గరికి వెళ్ళి పిక్స్ దిగుతాం కానీ, ఇక్కడ కూడా చాలా ఎంజాయ్ చేశారు. ఎందుకంటే ఎండాకాలంలో అలా అనిపించలేదు, ఎండ తక్కువగా ఉంది, చాలా ఇదిగా ఉంది, నీడగా ఉంది, చాలా బాగుంది. ఇటు సైడ్ ఏమో వీళ్ళు ఆడుకున్నారు. మళ్ళీ వచ్చి దీంట్లో నుంచి బయటికి రాను అని కూడా చాలా ఇచ్చేశారు. ఈ రైడ్స్ అంటే మనం లోన్ కూడా టికెట్ తీసుకోవచ్చు, బయట కూడా మనకి రైడ్స్ టికెట్స్లో ప్యాకేజ్తో సహా ఉంది. ఎంట్రీ ఫీ 150 కదా, దాంతో సహా మనం ప్యాకేజ్ తీసుకోవచ్చు. దాంట్లో ఏ రైడ్స్ కావాలి. మేము ఈ పిల్లలు ఏడతారు అని మేము అలా చేయలేదు, లోపలికి వచ్చి మేము రైడ్స్ అన్నీ వేరేగా తీసుకున్నాం అన్నమాట, దాని టికెట్స్లన్నీ. దాని తర్వాత వీళ్ళు చాలా ఎంజాయ్ చేసుకున్నారు, దీంట్లో ఆడుకున్నారు చక్కగా. ఆ నెలల్లో నుంచి మనంటే బయటికే రావట్లేదు దాంట్లో నుంచి, బోట్ నుంచి. వీళ్ళు చల్లగా ఉంది క్లైమేట్ కూడా అని వాళ్ళు రావట్లేదు అసలు. ఇంకా చాలా ఫుల్ ఎంజాయ్ చేశారు. అటు సైడ్ ఏమో ట్రైన్ కూడా వెళ్తుంది, అది చూడండి ట్రైన్ కూడా వెళ్తుంది. ఇదేమో ఇది క్యామల్ రైడ్స్ కూడా చేశారు వీళ్ళు. మా అక్కల అబ్బాయి నన్ను కాపాడండి అని చాలా అరిచాడు. ఫస్ట్లో వెళ్తానని అన్నాడు, మళ్ళీ నేను టికెట్ తీసిన తర్వాత నేను వెళ్ళను అని ఏడుస్తున్నాడు. మళ్ళీ కూర్చోబెట్టామన్నమాట మేము.
వాళ్ళిద్దరిని. ఇంకా వచ్చారు వీళ్ళు దీంట్లో కూడా కూర్చోవాలని అని చాలా ఏడ్చాడు. మళ్ళీ మా ఫ్రెండ్ తీసుకెళ్ళి వీళ్ళని ఒక రౌండ్ తిప్పుకుని తీసుకొచ్చింది. దాని తర్వాత లాస్ట్లోనేమో మేము ఈ ట్రైన్లో కూర్చున్నాము. ఆ పైన టికెట్స్ మాకు దొరకలేదు, ఎక్కడ దొరికిద్దని దేవులాడితే లాస్ట్లో వెళ్ళే ముందు మాకు తెలిసింది ఇక్కడ టికెట్ దొరుకుతుందని. మేము ఒకే చోట 3 సార్లు తిరిగామన్నమాట. చాలా బాగుంది. కానీ ఇంకా వాటర్ పార్క్ కూడా ఉంది, చాలా ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు అక్కడ. ఎవరికైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు గుజరాత్లో ఉన్న వాళ్ళు.